Hi viewers, this is M. Samahadri, lecturer in statistics. Okay, so today now I am starting one of the important concept in statistics. The concept name is probability, right? Probability. So probability is one of the most important topic or important concept in statistics. Okay. సో ఇక్కడ మనకి ప్రాబిలిటీ మీరు ఎంత బాగా స్టడీ చేస్తే మీకు స్టాటిస్టిక్స్ అంత బాగా మీకు అర్థమవుతూ ఉంటుంది సబ్జెక్ట్ అంతా కూడా. అందుకని ప్రాబిలిటీ చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్కి. ఓకే, సో ఇప్పుడు దాకా మనం మీ ప్రాబిలిటీ గురించి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని నేర్చుకుని ఉంటారు ప్రీవియస్ క్లాసెస్లో. ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ టైం ప్రాబిలిటీని థియరిటికల్గా అంటే స్టడీ చేస్తాం, అంటే థియరమ్స్ ఇవన్నీ ఇక్కడ స్టడీ చేస్తాం అనమాట. అంటే అక్కడ మీకు వచ్చిన థియరమ్ అక్కడ డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేస్తాం, కానీ దాని యొక్క ప్రూఫ్ని ఇక్కడ ఎక్కడ మనం స్టడీ చేయేంత వరకు ప్రీవియస్ క్లాస్లో మీరు ఎక్కడ స్టడీ చేయరు. ఇక్కడ మాత్రం మనం ఆ థియరమ్స్ అన్నీ ఇక్కడ మనం ప్రూఫ్స్ చేస్తూ ఉంటాం, స్టడీ చేస్తాం అనమాట డిగ్రీ స్టాండర్డ్లో. సో ది ప్రాబిలిటీ కాన్సెప్ట్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ఆల్ డిగ్రీ స్టూడెంట్స్, ఎంసీఏ స్టూడెంట్స్ అండ్ ఎంబీఏ స్టూడెంట్స్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండ్ XYZ. సో వీళ్ళందరికీ ప్రాబిలిటీ కాన్సెప్ట్ బాగా ఉపయోగపడుతుంది చెప్పి ఈ వీడియో అంతా కూడా, రైట్. సో ప్లీజ్ కేర్ఫుల్లీ వాచ్ ఇట్. అండ్ ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి, మిగతా వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఓకే, సో let us discuss the probability concept. I am explaining some of the definitions. Okay, important definitions of this chapter. First definition is called experiment. What is experiment? Very simple. Experiment is called to getting an answer to the problem is called experiment. To getting an answer to the problem is called experiment. అంటే ఒక ప్రాబ్లం తీసుకుని దాని సొల్యూషన్ వచ్చే వరకు మనం చేసే ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా ఎక్స్పెరిమెంట్గా కన్సిడర్ చేయొచ్చు. దట్ ఈస్ ద వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఓకే, సో అలాగా ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్ తీసుకున్నాం. ఆ మ్యాథమెటిక్స్ స్టూడెంట్కి ప్రాబ్లం ఇచ్చాను నన్ను ఈ ప్రాబ్లం తీసుకో, దాన్ని సొల్యూషన్ చెప్పినాక అంతా నేను వాడు తీసుకుని ప్రాబ్లం తీసుకుని దాన్ని సొల్యూషన్ని స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ చేస్తూ వచ్చాడు. లాస్ట్ ఆన్సర్ ఇప్పుడు సార్ ఇది ప్రాబ్లం ఆన్సర్ ఇది వచ్చింది సార్ అని. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, అంటే వాడు ఆన్సర్ వచ్చే వరకు ఆ ప్రొసీజర్ తీసుకుని అంటే ప్రాబ్లం తీసుకుని ఆన్సర్ వచ్చే వరకు వాడు చేసిన అంటే ప్రాసెస్ అంతా కూడా మనం ఎక్స్పెరిమెంట్గా కన్సిడర్ చేయొచ్చు అని చెప్పవచ్చు సింపుల్గా. ఓకే, సో అలాగే కెమిస్ట్రీ అన్నారు, వాళ్ళు కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఉన్నారు. కెమిస్ట్రీ స్టూడెంట్స్కి నేను ఒక సాల్ట్ ఇచ్చా, సో దీని నేమ్ ఏంటి నాకు చెప్పండి రా అన్న. వాళ్ళు ఆ సాల్ట్ తీసుకుని దాని మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని కండక్ట్ చేసి సొల్యూషన్ కూడా స్టెప్ బై స్టెప్ దాన్ని సాల్వ్ చేసి లాస్ట్గా ఒక ఆన్సర్ చెప్తారు. సార్ ఈ సాల్ట్ యొక్క నేమ్ ఇది సార్ అని చెప్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, అంటే you can take any type of problem to getting an answer to the problem, that is called experiment. Is called experiment. Experiments are generally two types. So first one is called deterministic experiments. First one is called deterministic. What is called a deterministic experiment, and second one is called non-deterministic experiments. First one is called deterministic experiments and second one is called non-deterministic experiments. So discuss the first concept, deterministic experiment. To what is deterministic experiment? Very simple. మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు అంటే ఒక ప్రాబ్లం తీసుకుని సొల్యూషన్ చేస్తున్నాం, మనం కోసం మనం ఆ ప్రొసీజర్ అంతా చేసేటప్పుడు యూ కెన్ గెట్ ఎగ్జాక్ట్ వాల్యూ. మీకు కరెక్ట్గా మనకి ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చేస్తే అంటే ఆ ప్రాబ్లం నుంచి వచ్చిన సొల్యూషన్ మనకి ఎగ్జాక్ట్ సొల్యూషన్ వచ్చేస్తే ఆ ఎక్స్పెరిమెంట్ని ఏమంటారంటే మనం డిటర్మినిస్టిక్ ఎక్స్పెరిమెంట్ అని చెప్తామన్నమాట. వెరీ సింపుల్. ఓకే, టు గెట్టింగ్ అన్ ఎగ్జాక్ట్ ఆన్సర్ టు ది ప్రాబ్లం ఇట్ ఈస్ కాల్డ్ డిటర్మినిస్టిక్ ఎక్స్పెరిమెంట్. ఇట్స్ వెరీ సింపుల్ డెఫినేషన్. అంటే వాల్యూ మనకి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది మనకి, ఇంకా దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో దిస్ నెక్స్ట్ వన్ ఈస్ కాల్డ్ నాన్ డిటర్మినిస్టిక్ ఎక్స్పెరిమెంట్. వాట్ ఈస్ దాట్? You can take any type of experiment, the answer is not exact value, మనకి ఎగ్జాక్ట్ వాల్యూ రాదు, బట్ దే కెన్ ఐడియా అబౌట్ ది సర్టన్ ఇంటర్వెల్స్. ఓకే, ఇక్కడ వచ్చిన వర్డ్ ఏంటంటే ఇంపార్టెంట్గా మనం ఈ మాట చెప్పవచ్చు ఇక్కడ ఏంటిది ఛాన్స్. వర్డ్ ఈజ్ ఛాన్స్. అంటే ఈరోజు ఈవినింగ్ 5కి రైన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ నాన్ డిటర్మినిస్టిక్ ఎక్స్పెరిమెంట్ ఆర్
ప్రాబబిలిస్టిక్ ఎక్స్పెరిమెంట్ అని చెప్తాను అన్నమాట దీన్ని. ప్రాబబిలిస్టిక్, ఓకే, నాట్ ఆర్ ప్రాబబిలిస్టిక్ ఎక్స్పెరిమెంట్స్ చెప్తారు అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ ఛాన్స్ అనే వర్డ్ని ఇక్కడ మనం యూజ్ చేస్తాం అనమాట. అంటే ఈరోజు సాయంకాలం 5కి వర్షం పడడానికి ఛాన్స్ ఉంది. ఈరోజు నైట్ ఈవినింగ్ 6 to 8 లోపల వర్షం రావడానికి ఛాన్స్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ నాన్ డిటర్మినిస్టిక్ ఎక్స్పెరిమెంట్స్. ఇట్స్ ఏ ఛాన్స్. ఇది ఇంపార్టెంట్ వర్డ్ ఈస్ ఛాన్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ కాల్డ్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఇన్ probability. I'm explaining one by one. The first definition is called random experiment. What is it called? Random experiment. What is random experiment? A random experiment is conducted repeatedly under essential identical conditions. అంటే homogeneous identical conditions. Essentially homogeneous identical conditions. The result is not unique but maybe in one of the various possible outcomes. Then it is called random experiment. వెరీ సింపుల్ డెఫినేషన్ అమ్మా, దీంట్లో కన్ఫ్యూజ్ ఏమీ లేదు. ఇట్స్ వెరీ ఈజీ, ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఒక ఎక్స్పెరిమెంట్ని మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అని ఎప్పుడు అంటామంటే ఆ ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ రిపీటెడ్లీ, దాన్ని ఎక్కువసార్లు రిపీట్ చేయాలి అండర్ ఎసెన్షియల్ హోమోజినియస్ ఐడెంటికల్ కండిషన్స్. ఓకేనా? ఎసెన్షియల్లీ అంటే మనకు హోమోజినియస్ ఐడెంటికల్ కండిషన్ అంటే వితౌట్ ఎనీ బయాస్. అంటే ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసే ఏరియా ఎలా ఉండాలంటే మంచి గుడ్ అట్మాస్ఫియర్. ఓకే, మంచి అట్మాస్ఫియర్లో దాన్ని కనెక్ట్ చేయగలగాలి. ఓకేనా? అంటే దట్ మీన్స్ వితౌట్ ఎనీ బయాస్ అని చెప్పడం అనమాట. అంటే ఎటువంటి దోషము లేకుండా అంటారు కదా, ఎటువంటి దోషాలు లేకుండా, ఎటువంటి గ్యాంబ్లింగ్ సిస్టమ్ ఏమి లేకుండా, ఎటువంటి దోషాలు లేకుండా ఎక్స్పెరిమెంట్ మనం కండక్ట్ చేయడం. అంటే ఎసెన్షియల్లీ హోమోజినియస్ ఐడెంటికల్ కండిషన్ మీన్స్, ఐడెంటికల్ మీన్స్ పర్ఫెక్ట్ కండిషన్స్ అనమాట, కండిషన్స్. ఓకే, ద రిజల్ట్స్ ఈజ్ నాట్ యూనిక్. దాని నుంచి వచ్చే రిజల్ట్స్ ఎలా ఉంటుంది మనకి? నాట్ యూనిక్గా ఉండాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, నాట్ యూనిక్. వాట్ ఈస్ నాట్ యూనిక్? ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ టాస్ చేశాను నేను. ఫస్ట్ టైం కాయిన్ టాస్ చేస్తే హెడ్ వచ్చింది, సెకండ్ టైం కాయిన్ టాస్ చేశాను మళ్ళీ హెడ్ వచ్చింది, థర్డ్ టైం హెడ్ వచ్చింది, ఫోర్త్ టైం హెడ్ వచ్చింది, ఫిఫ్త్ టైం హెడ్ వచ్చింది. ఇప్పుడు సిక్స్త్ టైం వాట్? హెడ్. ఈజ్ వెరీ సింపుల్. అంటే ఏం చెప్తున్నాం ఇక్కడ? రిజల్ట్స్ని మనం గెస్ చేసేస్తున్నాం. అంటే ఇప్పుడు ఎందుకు గెస్ చేస్తున్నాం? అవి యూనిక్గా వచ్చేసినాయి కాబట్టి రిజల్ట్స్ అనేది. అంటే ద రిజల్ట్స్ ఈజ్ నాట్ యూనిక్. రిజల్ట్స్ అనేది నాట్ యూనిక్గా ఉండాలి, బట్ మేబీ ఎనీ వన్ ఆఫ్ ది వేరియస్ పాసిబుల్ అవుట్కమ్స్. నాట్ యూనిక్గా ఉండాలి కానీ ఆ రిజల్ట్స్ ఎక్కడ ఉండాలి? ఎనీ వన్ ఆఫ్ ది వేరియస్ పాసిబుల్ అవుట్కమ్స్. అంటే ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి. ఆ పాసిబుల్ అవుట్కమ్లో ఏదో అవుట్కమ్ ఒక రిజల్ట్ అవ్వాలన్నమాట. ఓకేనా? అంతేగాని అదే రిజల్ట్ ఒకే ఒక వాల్యూ మరి రిపీటెడ్గా రాకూడదు. అలాగుండి ఎక్స్పెరిమెంట్ని ఏమంటామంటే మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్తారన్నమాట. వాట్ ఇస్ దట్? ఇఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఈస్ కండక్టెడ్ రిపీటెడ్లీ అండర్ ఎసెన్షియల్ ఐడెంటికల్ కండిషన్స్, ద రిజల్ట్ ఈస్ నాట్ యూనిక్ బట్ మేబీ ఎనీ వన్ ఆఫ్ ది వేరియస్ పాసిబుల్ అవుట్కమ్స్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఇస్ వెరీ సింపుల్ డెఫినేషన్. ఓకే, సో నెక్స్ట్ one is trial and event. What is trial? The performing of the any one random experiment is called trial. Okay, అంటే ఒక సింగిల్ అటెంప్ట్, దట్ మీన్స్ ద పెర్ఫార్మింగ్ ఆఫ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అంటే ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తుంది, దాని పెర్ఫార్మెన్స్ మనం ఏం చెప్తాం అంటే మనం ట్రయల్కి చెప్తాం అనమాట. ఓకే, ద పెర్ఫార్మింగ్ ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈస్ కాల్డ్ ట్రయల్ అండ్ ది అవుట్కమ్ ఆఫ్ ఎ ఆర్ కాంబినేషన్ ఆఫ్ అవుట్కమ్స్ ఆర్ ఈస్ కాల్డ్ an event. For example, if you could toss a single coin, the events are head and tail. Okay, it's both head and tail are called events. These are outcomes. Okay, సో టోటల్ అవుట్కమ్స్ హెడ్ కానీ టైల్ కానీ రావచ్చు మనకు కాయిన్ టాస్ చేస్తే. వీటిలో మనం ఏమంటామంటే ఈవెంట్స్ అంటాం అనమాట. ఒక డై త్రో చేస్తే మనకి 1 2 3 4 5 6 there are 6 events in throwing a single die. Okay, these are called possible outcomes. These are called events. Okay, the outcomes are events. One is one event, 2 3 4 5 6, there are called events. Okay, for tossing two coins, the events are head tail head and tail. These are called events, combination of events, head or combination of event, head tail for tossing a two coins. Okay, these are called events. Okay, next definition is called outcomes. What is outcome? An outcome is a possible result of an experiment or trial. Okay, if you have conducted any random experiment, the performance of random experiment is called trial. The
outcome is the possible result of an experiment. The possible result of an experiment or trial is called outcome. It's very simple. Each possible outcome in a particular experiment is unique and different outcomes are mutually exclusive అని చెప్తారు. ఓకే, అంటే ఏమిలే ఒక the performance of a random experiment is called trial. The possible result of a trial is called outcome. It's very simple. Okay, the sample space. Okay, sample space means the total the number of possible outcomes, the set of, very simple, the set of possible outcomes in any random experiment is called sample space, denoted by S. The set of all possible outcomes, for example, you can take single coin tossing experiment. The possible outcomes in a sample space, the set of all possible outcomes identified, the set is called sample space. For single die throwing experiment, the sample space is 1 2 3 4 5 and 6. This is called sample space for single die throwing experiment. Okay, so take any type of set, take any type of random experiment. The set of all possible outcomes of the random experiment is called sample space. It's very simple. Next one is called favorable events. Favorable event means the happening of an event in an experiment, random experiment, is called favorable event. That means the number of outcomes of a random experiment. What is that? Number of outcomes of a random experiment. What is outcomes? Already you know that outcome is an possible results of the experiment is called outcome. Okay, that means the number of outcomes of a random experiment. For single coin tossing, head and tail are outcomes. It's very simple. Which entire results or favor the happening of an event. This is another word, the happening of an event, or termed as favorable events. For example, సింగిల్ కాయిన్ టాస్ చేసాను నేను. సింగిల్ కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అన్నాను. హెడ్ రావడము, దట్ ఈస్ కాల్డ్ ఫేవరబుల్ ఈవెంట్. సింగిల్ డై త్రో చేశాను నేను, 3 రావడానికి ప్రాబిలిటీ ఎంత, 3 రావడము. సో ఇట్ ఈస్ అన్ a favorable event. Okay, 2 coin toss చేశాను నేను, ఎగ్జాక్ట్లీ 1 head రావడం ప్రాబిలిటీ అంత, ఎగ్జాక్ట్లీ 1 head రావడం ప్రాబిలిటీ అంత, ఇట్ ఈస్ కాల్డ్ ఫేవరబుల్ ఈవెంట్. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ ఫేవరబుల్ ఈవెంట్. Next one is mutually exclusive events. It's very simple definition. If occurrence of the one of the event, the other events are precludes, then it is called mutually exclusive events. If occurrence of the one of the event, the other events are precludes, and it is called mutually exclusive events. Mutually exclusive events. And that means very simple definition ఏంటంటే mutually exclusive event అంటే ఒక సింగిల్ కాయిన్ టాస్ చేసినప్పుడు మనకి కాయిన్ టాస్ చేసిన వెంటనే ఫేసింగ్ మనకి హెడ్ వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ హెడ్ వస్తుంది అంటే అక్కడ ఏమి రాకుండా ఉంటే హెడ్ వచ్చింది మనకి, టెయిల్ అనేది రాకుండా ఉంటే హెడ్ వచ్చింది. ఇట్స్ వెరీ సింపుల్ కాన్సెప్ట్. టెయిల్ రాకుండా ఉంటే మనకి హెడ్ వచ్చింది, రైట్. సో అలాగే టేక్ మనం డై తీసుకున్నప్పుడు డై త్రో చేసినప్పుడు మనకి 4 వచ్చింది, డై ఫేస్ మీద 4 వచ్చింది. అంటే 4 వచ్చిందంటే అక్కడ మనకి ఏమి రాకుండా ఉంటే 4 వచ్చింది మనకి, 1 2 3 5 and 6 ఇవి రాకుండా ఉంటే 4 వచ్చింది మనకి. దీస్ ఆర్ కాల్డ్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. దిట్ మీన్స్ దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. వాట్ ఈస్ దట్? ఇఫ్ ద అకరెన్స్ ఆఫ్ ది ఎనీ వన్ ఆఫ్ ది ఈవెంట్, the other events of the event is precludes of any one precludes, then it is called mutually exclusive events. Or then ఇంకో చెప్పాలంటే డెఫినేషన్ చెప్పాలంటే there is no common event in any random experiment is called mutually exclusive events. What is that? There is no common event in any random experiment is called mutually exclusive events అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? దట్ మీన్స్ ఇన్ mutually exclusive events there are P of A intersection B is equal to, what is that? 0. That means there is no common element in any random experiment. అంటే ఇస్ కాల్డ్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. అంటే ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు మనకి హెడ్ టైల్ కలిపి రావు కదా, వస్తే హెడ్ వస్తుందా టైల్ వస్తుంది, అంటే హెడ్ టైల్ కలిపి వస్తుంది అండి, రాదు. ఒక డై త్రో చేస్తాను, ఏదో 2 వస్తుంది 3 వస్తుంది, ఏదో 4 వస్తుంది 5 వస్తుంది 6 వస్తుంది, అంత తప్ప కానీ 4 5 కలిపి మాకు డై మీద ఫేస్ కనపడుతుందా? కనపడదు.
That is called mutually exclusive events. That what is that? There is no common event in any random experiment is called mutually exclusive events. It's very simple. Next, equal likely events. What is equal likely events? There is an equal chance of every event in a random experiment. That is called equal likely events. You can take any random experiment. Example, coin toss experiment. There are head and tail are two events. If head occurrence, the chance of occurrence of head is equal to the chance of tail. హెడ్ రావడానికి ఎంతైతే మనకు ఛాన్స్ ఉందో టైల్ రావడానికి అంతే ఛాన్స్ ఉంటుంది. దర్ ఇస్ బోత్ హెడ్ అండ్ టైల్ ఆర్ ఈక్వల్ లైక్లీ ఈవెంట్స్ ఫర్ డై థ్రోయింగ్ ఎక్స్పెరిమెంట్. 1 2 3 4 5 6 there are 6 elements. So 6 events are called ఈక్వల్ లైక్లీ ఈవెంట్స్. అక్కడ 1 రావడానికి ఎంత ఛాన్స్ అది ఉందో 2 రావడానికి అంత ఛాన్స్ ఉంది, 3 రావడానికి అంత ఛాన్స్ ఉంది, 4కి 5కి 6కి ఈక్వల్ ఛాన్స్ ఉంది. దే ఆర్ కాల్డ్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. ఓకే. So as in a drawing card of a pack of 52 cards, each and every card of 52 has equal chance of occurring and hence they are equal likely events. ఓకే. అంటే 52 ప్యాక్ ఉన్న కార్డ్స్ తీసుకుంటే 2 రావడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది, కింగ్ రావడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది, అలా క్వీన్ రావడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది, ఏస్ రావడానికి కూడా అదే ప్రాబిలిటీ ఉంది. ఓకే. దట్ ఈస్ కాల్డ్ ఈక్వల్ లైక్లీ ఈవెంట్స్. Next one is called independent event. What is independent event? If the occurrence of the or otherwise called if the happening of the any one of the event not affected by the happening of the another event in a random experiment, then it is called, then events are called independent events. Okay. And happening of any one of them, very simple, the happening of any one of them not affected by the does not affect the happening of any one of the others, దట్ ఇట్ ఈస్ కాల్డ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అనమాట. అంటే హెడ్ ఒక కాయిన్ టాస్ చేసిన హెడ్ వచ్చింది, సెకండ్ టైం కాయిన్ టాస్ చేసినప్పుడు ఫస్ట్ టైం హెడ్ వచ్చింది కదా అని చెప్పేసి ఇక్కడ మనకి టైల్ రాదు మనకి. సో బోత్ హెడ్ అండ్ టైల్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఓకే. అవి రెండు, అది వేరే ఇది వేరే మనకు అనమాట. ఓకేనా. నెక్స్ట్, exhaustive events. Very simple definition. Exhaustive events: the total number of possible outcomes in any random experiment is called exhaustive events. Okay. So this means the total number of, the total number of all possible outcomes in a random experiment is called exhaustive events. For example, single coin tossing experiment. There are 2 events in a experiment. The possible outcomes, that is called total possible outcomes, is called 2. Therefore, exhaustive cases is 2 for single coin toss experiment. For die throwing experiment, there are 6 possible outcomes in a single die throwing experiment. It's called. Very simple. For coin tossing, total exhaustive events denoted by 2 power n. For single die throwing, 6 power n formula. Okay. For example, 2 coin tossing, 2 square, that means 4 events వస్తాయి మనకి. 2 dice throwing, 6 square, 36. 3 dice throwing, 6 cube, 216, like this. Okay. This is the concept of exhaustive events. Okay. Next one is important definition. Okay. So the definition is mathematical. What is that? Mathematical war or classical, mathematical war or classical war or priori war or Laplace definition of probability. Definition of probability is very simple. Mathematical or classical or priori or Laplace definition of probability. What are the important definition in probability? These are the origin definition of the probability. Amma ide manaku origin probability eppudu kuda. What is the definition? If the occurrence of any one of the event denoted by E, okay, then probability of E is defined as, okay, what is that? The ratio of favorable events, the ratio of favorable events to the exhaustive events, is called
mathematical or classical or prior or Laplace definition of probability. What is that? If the occurrence of the one of the event E, then probability of E is defined as the ratio of favorable events to the exhaustive events. That is called mathematical definition of probability. It is equal to, this is denoted by m by n. Okay, therefore P of E is equal to, what is that? M by n, where m is the favorable events and n is the exhaustive events, right? So this is the occurrence of the one of the event, and next side is the not occurrence of the event. That means P of E bar. E bar denotes not occurrence. Okay, so you can see the one example. Take n events of random experiment. It means total possible event or exhaustive events n, total n events. Okay, so this is m occurrence. What is that? These are called m occurrence. And what is remaining? This is the remaining is n minus m events, right? So total n, this is m occurrence, and n minus m are not occurrence. The probability of not occurrence is equal to, what is that? N minus m by n is, right? So n by n, that means 1 minus m by n, that is equal to 1 minus P of E. M by n is E. Okay, therefore P of E plus P of E bar is equal to, what is that? 1. P of E plus P of E bar is equal to 1. That means the occurrence of the probability plus the not occurrence of the probability equal to 1. Otherwise, the probability of success plus the probability of failure equal to 1 అని మనం చెప్పడం జరుగుతుంది. And the limits of the probability is the 0 less than or equal to P of E less than or equal to 1. This is the limits of probability. అంటే 0కి 1కి మధ్యలో ఉంటుంది ప్రాబిలిటీ వాల్యూ. 0 కంటే తక్కువ ఉండదు, 1 కంటే ఎక్కువ ఉండదు. These are called probability, limits of probability. Okay, so this is the mathematical definition of probability అని చెప్పొచ్చు మనం. కానీ ఈ డెఫినేషన్ ఒక చోట మనం ఒక కండిషన్లో ఫెయిల్ అవుతుంది. డెఫినేషన్ ఇది మ్యాథమెటికల్ డెఫినేషన్ ఒక కండిషన్లో ఫెయిల్ అవుతుంది. అది ఏ కండిషను ఎప్పుడు ఫెయిల్ అవుతుంది అన్నది వాచ్ టు నెక్స్ట్ వీడియో. ఓకే, బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.